మాదల్లిన గ్రామం బూర్జి మండలం శ్రీకాకుళం జిల్లా. అయితే ఎంపీఎంపీ స్కూల్ ఏమో నిన్నటి వరకు ఉన్నదని చెప్పారు. తొలి దీనికోసం ధర్నాలు చేసాం పిల్లల కోసం. అయితే 6, 7, 8వ తరగతి వరకు తీస్తామనేసి అంటే ఇది వరకు తల్లిదండ్రుల వల్ల కలెక్టర్ కాడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వరకు వెళ్ళి పిల్లల వరకు తిరిగితేమో ఉన్నదని చెప్పారండి. ఈ మధ్యన కూడా ఈ ఊరు సర్పంచ్ వచ్చి మీటింగ్ పెట్టారు. ఆయన వచ్చేమో ఏమన్నారంటే మీకు ఎందుకో వచ్చి మేము రప్పిస్తాము అని టీచర్లు కూడా చాలా తీసుకొస్తామని చెప్పారండి. అవన్నీ అయిపోయినాకేమో ఇప్పుడు సడన్గా నిన్న శుక్రవారం సాయంత్రం ఉదయం నుంచి వీళ్ళకి హాజరయ్యలేదు. హాజరయ్యకనే అప్పటికప్పుడు పిల్లలకి స్కూల్ లేదంటే సగం ఎగ్జామ్ అయిపోయింది, సగం స్టడీ అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఈ పిల్లల్ని ఎవరు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలకి ఇక్కడ మాకు స్కూల్ కావాలి. ఈ రాజకీయ నాయకులలో దొంగ మాటలాడేసి ఆటలాడినలే కానీ ఎవరు ఇప్పుడు ఈ పిల్లల కోసం ఒక్కళ్ళు పోరాడడానికి ఇక్కడికి ఎవరు రాలేదండి. మొన్నటి వరకు పెద్ద మాట్లాడినారు. నిన్న శుక్రవారం కూడా మేము అక్కడ మీటింగ్ పెడితే పెద్ద నాయకులు వచ్చి మీకు ఎందుకు వచ్చి సోమవారం ఏదో ఒకటి తేల్చేస్తామని మాట ఇచ్చేసారు. ఇప్పుడు వరకు కూడా ఆయన కనబడలేదు. ఇక్కడ ఆ మాట ఇచ్చిన ఆయనైనా కనబడాలి కదా. మీరు చేస్తామన్నాం కదా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడగలేదు. పిల్లల భవిష్యత్తు ఏం చేయాలని ఆలోచిస్తారో మాకైతే తెలియట్లేదు. మొత్తానికి ఏదో రాజకీయ పరంగా ఏదైనా ఉంటే బయట చూసుకోవాలి. పిల్లల వరకు అయితే తేవద్దు. పిల్లల జీవితాల మీద దెబ్బ కొడుతుందండి. మేము ఏదైతే తల్లిదండ్రులు ఇక్కడ వరకు సహించలేము. పిల్లల భవిష్యత్తును ఆడుకోవద్దని మేము కోరుకుంటాం. 8th క్లాస్ వరకు ఇవ్వమంటే మొత్తం అంగన్వాడీ వద్దు, మొత్తం 1, 2 వద్దు, ఒక సచివాలయంలో కూడా ఊర్లో సచివాలయం కూడా వద్దు, మొత్తం తీసేయమనండి. మొత్తానికి వాళ్ళకి ఏదో సంబంధించిన వరకే గురించుకుంటున్నారు. ఇప్పుడు సచివాలయం వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళ సచివాలయం కూడా మాకు వద్దు. సచివాలయం వాళ్ళకి కావాలి కానీ పిల్లల స్కూల్ అవసరం లేదు. మాకు సచివాలయం వద్దు, అంగన్వాడీ వద్దు, మొత్తం తీస్తే మొత్తం పిల్లలలో వెళ్ళి అడిమి పడి ఏడుతుంది. ఇదండి చెప్పాల్సింది. చెప్పండి. సుప్రియ, మాదల్లిన గ్రామం బూర్జ మండలం శ్రీకాకుళం జిల్లా. మాదల్లిన గ్రామంలోన 6th, 7th, 8th మేమైతే ఫస్ట్ జూన్ 12న ఇలాగే ధర్నా చేసాం. లేదంటే 12, 13 చేస్తే 12, 13 చేస్తే ఏం పట్టించుకోవాలి. మళ్ళీ 16 నుంచి అలా కంటిన్యూ అయ్యింది. మళ్ళీ సెప్టెంబర్ 11న ఏమన్నారంటే ఇక్కడ స్కూల్ లేదు, మీరు పాల్గొనైనా పాల్గొనైనా వెళ్ళిపోండి అని అన్నారు. మరి ఎంతవరకు జరిగింది కదా సార్. మరి FA1 ఎగ్జామినేషన్ అయిపోయింది. మళ్ళీ FA2 దగ్గరకు వచ్చింది. FA2 రేపైనా ఎల్లుండి FA2 ఎల్లుండి కదా సార్. మరి ఇప్పుడు మాకు ఎలా సార్, ఇప్పుడు సిలబస్ కూడా అయిపోయింది. మరి FA2 మేము ఎక్కడ రాస్తాము. పాలవలస అయితే 14 కిలోమీటర్లు సార్, పాల్కొండ అయితే 10 కిలోమీటర్లు సార్. ఇప్పుడు ఒకవేళ వరదలు ఏవైనా వస్తే వర్షాలు పడతాయి కదా సార్, అప్పుడు మేము వెళ్ళలేము. మా అందరు ఎక్కడ ఉన్నారు అందరిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డబ్బు ఉన్న అయితే ప్రైవేట్ స్కూల్లో చదివించుకోగలరు, మేము చదివించుకోలేము కదా సార్. ఇప్పుడు మాకు ఇక్కడ స్కూల్ ఉండాలి, కాకపోతే మొత్తం తీసేయాలి. ఫస్ట్ 8th వరకు ఉంచండి, కాకపోతే మొత్తం తీసేయండి. అలీనా గ్రామం బూర్జ మండలం శ్రీకాకుళం జిల్లా. మాది అలీనా గ్రామంలో ఎంపీయూపీ స్కూల్ 8వ తరగతి చదువుతున్నాను. జూన్ 12 నుంచి మాకు స్కూల్ లేదు అన్నారు. జూన్ 16 నుంచి మాకు ఆధార్ కూడా వేసారు. వేస్తే ఏమిటి యూనిఫామ్స్ ఇచ్చారు, బూట్లు ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు. అవన్నీ ఇచ్చాక కూడా స్కూల్ ఉందనుకున్నాం. లోకల్ నాయకులు కూడా మాకు స్కూల్ ఉంది, తెస్తాము, ఎట్టి పరిస్థితుల్లో అయినా తెస్తామన్నారు. కానీ ఒక్కసారికి సెప్టెంబర్ 11 నుంచి మాకు అటెండెన్స్ సాయంత్రం నుంచి వేయలేదు. అప్పటి నుంచి మాకు స్కూల్ లేదన్నారు. సడన్గా లేదనేసరికి మేము ఎక్కడ జాయిన్ అవుతాం. పాలవలస 13, 14 కిలోమీటర్లు, అంత దూరం కూడా మేము తొక్కలేం. బూర్జ అయితే పాల్కొండ అయితే 7, 8 కిలోమీటర్లు, మేము కూడా అక్కడ తొక్కలేం. ఎండ తీవ్రతను కూడా ఎండాకాలం అయితే ఎండ తీవ్రతను కూడా తట్టుకోలేం, వర్షాకాలం అయితే వాన తీవ్రతను కూడా తట్టుకోలేం. మా చదువులో ఆటంకం కలిగిస్తారు. ఇదే వీడియో సీఎంకైనా పంపించండి, వాళ్ళు ఏం చేస్తారో నేను కూడా చూస్తాను. ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ స్కూల్ నుంచి మరి కథల్లో రోజు వరకు పోరాటం చేస్తున్నాము. పిల్లలు ఆకలితో శుక్రవారం కూడా భోజనాలు చేయకుండా ఇంటికి పంపించాం. ఇక్కడే ఉన్నారు, ధర్నా చేస్తున్నాము. ఈ రోజు కూడా పిల్లలు ఆకలితో ఉంటున్నారు ఇక్కడ. మా పిల్లల గురించి కూడా ఏ నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మేము ఎన్ని రోజులు ఇలాగే పోరాటం చేస్తూనే ఉంటాము. మా పిల్లల భవిష్యత్తు ఏంటి. మరి మా ఊరు గ్రామం మారుమూల గ్రామం అనేసి 1, 2, 3, 4, 5 ఎడతామండి. 6, 7, 8 తీసిన కారణం ఏంటి. మొన్నటి వరకు ఆన్లైన్ అటెండెన్స్ పడ్డది. శుక్రవారం నుండి ఆన్లైన్ అటెండెన్స్ ఆపేయడానికి కారణం ఏంటి. భోజనాలు పెట్టడం, ఎగ్జామ్ పెట్టారు, అన్నీ కూడా స్కూల్ పేరు మీద వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు మానే కారణం ఏంటి. ఇది ఎన్ని రోజులని మేము ధర్నా చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు రాని ఎవరట రాని మా స్కూల్ మాకు కావాలి, మా పిల్లల భవిష్యత్తు మాకు కావాలి.
ఎన్ని రోజులైనా మేము ఇలాగే ధర్నా చేస్తూనే ఉంటాం, కూకొని ఉంటాం. స్కూల్ కూడా తీనాము మేము, ఇదే లెవెల్గా ఎడతాం మేము ఇక్కడ. ఏ సీఎం అయినా, ఏ కలెక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఓ హోమ్ మినిస్టర్ అయినా కూడా ఇక్కడికి వచ్చి మాకు మాట ఇవ్వాలి. మాట ఇస్తే ఆ రోజు కూడా మేము ఎత్తుబడి చేస్తే స్కూల్ మామూలు యథాస్థితి పెట్టాలి. ఇక్కడ 8 పాలవాళ్ళు సెలమంటారు సార్, 13 కిలోమీటర్ల దూరం. చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు అలాగే సైకిల్ తొక్కుని వెళ్తారు. గాలి అవుతుంది, దూలు అవుతుంది, ఎండ అవుతుంది, రోడ్లు లేవు, ఎలా వెళ్ళిపోతారు సార్? చిన్నపిల్లల స్కూల్ సైకిల్ మీద ఎలా వెళ్ళిపోతుంది? దానికి పరిష్కారం ఏంటి? ఒకరు మెత్తగా వెళ్తే సైకిల్ పంచర్ పడుతుంది, దానికి బాధ్యతలు ఎవరు? ఏదైనా అవ్వచ్చు, ఒక లేరు వస్తే బట్టి ఎక్కువ వస్తుంది, దానికి బాధ్యతలు ఎవరు? ఎవరైనా హామీ తీసుకుంటారా? మాకు స్కూల్ ఉండేదండి, ఇంతవరకు ఉంటుంది అని చెప్పేశారు. ఈ మొత్తం లాస్ట్గా మన శుక్రవారం 6, 7, 8 తరగతులు లేవు అని చెప్పేశారు మాకు. అయితే తినాలలో ఉండడం ఏంటి? ఎగ్జామ్ పేపర్లు ఇచ్చారు, షూ ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు, భోజనం పెరిగి ఆన్లైన్ అటెండెన్స్ కూడా వేశారు. ఇప్పటికిప్పుడు స్కూల్ లేదనడం కారణం ఏంటి? దాని గురించి మేము ధర్నా చేస్తున్నాం. లేదు 6, 7, 8 స్కూల్ లేదంటే 1, 2, 3, 4, 5 కూడా పూర్తి తీసేయమని చెప్తున్నాం మేము ఇప్పుడు. దాని గురించి మా ప్రాబ్లం. ఏ రాజకీయ నాయకులు ఓట్లు ఆడడానికి వస్తారే కానీ ఇలాంటప్పుడు స్కూల్ గురించి ఎవరో రారు. మా సమస్యలు ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తారు, ఇవి ఓటు వేయండి అంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా వస్తారా స్కూల్ గురించి అడగడానికి? ఎవరో రారు. ఇక్కడ నిర్వహించాలి, లేకపోతే ఇక్కడ నుంచి 1, 5 కూడా అవసరం లేదు అని చెప్పి మొత్తం స్కూల్ మొత్తం కూడా తాళాలేసి మమ్మల్ని బయట పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని మా పై అధికారులకు తెలియజేయడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.